హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూసుకుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయను. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ గురించి, నిఖిల్ కావలి గురించి లేటెస్ట్ న్యూస్ అనేది చూసేద్దాం. యాక్చువల్గా తనుజ కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు ఎవరి ప్రాజెక్ట్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. యాక్చువల్గా ఇప్పుడు ఆల్బమ్ రిలీజ్ అయింది కళ్యాణ్ది. కళ్యాణ్ ఆల్బమ్ గురించి, ట్రైలర్ గురించి ప్లస్ కళ్యాణ్ వాటికి చాలా ప్రమోషన్స్ చేశాడు. ఎవరెవరు వచ్చి ప్రమోషన్ చేశాడు అదంతా కళ్యాణ్ 4 మినిట్స్ వచ్చేసి దీనిలో 4 మినిట్స్ తనుజ గురించి ఉంటుంది. ఇంకొక 4 మినిట్స్ కళ్యాణ్ గురించి ఉంటుంది. సో మిస్ అవ్వకండి. మిస్ అయితే కళ్యాణ్ గురించి మీరు ఒక 3 మినిట్స్ అట్లానే చూస్తున్నారు. సో కళ్యాణ్ గురించి కావాలనుకునే వాళ్ళకి 5th మినిట్ నుంచి మాత్రమే కళ్యాణ్ గురించి ఉంటుంది. సో వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. తనుజ వచ్చేసి పార్ట్ టైమర్స్ అని చెప్పి ఒక వెబ్ సిరీస్ ఆల్రెడీ రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. ట్రైలర్ రిలీజ్ అయింది. 28న రిలీజ్ అవ్వబోతుందని చెప్పి మనకు తెలుసు కదా. సో దానికి సంబంధించి తను కూడా ప్రమోషన్ చేస్తుందనమాట. ఆ ప్రమోషన్‌లో ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. తను ఆన్‌లైన్‌లోకి వచ్చింది. ట్విట్టర్‌లో ఆన్‌లైన్‌లోకి వచ్చిందనమాట. ట్విట్టర్‌లో చాట్ చేసింది. ట్విట్టర్‌లో చాట్ చేసినప్పుడు చాలా విషయాలు షేర్ చేసుకుంది. అంటే కొంతమంది అడిగారు. వాటన్నిటిని కూడా నేను ఆల్రెడీ డైరెక్ట్ వాయిస్ మెసేజే మీకు పెట్టాను. కొంతమంది అంటే నేను 4th మినిట్, 5th మినిట్ నుంచి పెట్టినవి కూడా మీకు కొన్ని వినలేదు కాబట్టి నేను ఇక్కడ చెప్తున్నాను అనమాట ఏమేమి పెట్టానని చెప్పి. యాక్చువల్‌గా పెట్టిందేంటంటే తను ఇది బిగినింగ్ మాత్రమే. ఇంకా చాలా ఉంది ముందు ముందు అని చెప్పి చెప్పిందనమాట. ప్లస్ హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ పెడతారని చెప్పి అడిగినప్పుడు ఇంతవరకు దాని గురించి ఆలోచించలేదు. చూద్దాం హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పి నేను గూడా చూస్తాను. చూసి ఆలోచించి అది కూడా చేసేద్దామని చెప్పి చెప్పిందనమాట. ప్లస్ కళ్యాణ్ గురించి అడిగినప్పుడు కళ్యాణ్‌ది ఆల్బమ్ రిలీజ్ అవ్వబోతుంది. మేము కూడా దానికోసం వెయిట్ చేస్తున్నామని చెప్పి చెప్పింది. అంటే తను ఈ చాట్ చేసినప్పుడు యాక్చువల్‌గా అప్పటికింకా ట్రైలర్ రిలీజ్ అవ్వలేదనమాట. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కొంతమంది నాకు ఒక మెసేజ్ పెట్టారు. ఏంటంటే కళ్యాణ్‌కి అసలు తనూజ ఇప్పటి వరకు విషెసే చెప్పలేదు. అసలు తను పెద్ద హీరోయిన్ లాగా ఫీల్ అవుతుంది. తనసలు ఏమనుకుంటుంది. మళ్ళీ ఇంకొకటి ఏం పెట్టారంటే మీరు మ్యూచువల్ ఫ్యాన్ అని చెప్పి చెప్పుకుంటున్నారు. మ్యూచువల్ ఫ్యాన్ అని చెప్పొద్దంటున్నారు. నేనేం చెప్పుకోవాలో కూడా మీరే చెప్తారా? అంటే నా వీడియోస్ కూడా మీరే చేయండి. నా వీడియోకి ఒక క్లారిటీ. నేను తనుజ గురించి సెపరేట్ వీడియో చేస్తాను. కళ్యాణ్ గురించి సెపరేట్ వీడియో చేస్తాను. ఇద్దరిది కంబైన్డ్‌గా అయితే వీడియో చేయట్లేదు గదా. సో, తనుజ గురించి చెప్పిన వాళ్ళకి అంటే తనుజ గురించి చూసి కళ్యాణ్ గురించి చూడకుండా ఉంటూ కళ్యాణ్ గురించి చెప్పట్లేదని చెప్పి ఫీల్ అవుతున్నారు. సో, ఇక్కడొచ్చేసి తనుజ గురించి మాత్రమే చెప్తున్నా. నెక్స్ట్ కళ్యాణ్ గురించి చెప్తాననమాట. తనుజ వచ్చేసి గుడ్ నైట్ అని మెసేజ్ కూడా పెట్టిందనమాట. ఆ మెసేజ్‌లో తను అసలు చాలా క్యూట్‌గా ఉంది. ఆ డ్రెస్సే కావచ్చు, ఏవైనా గూడా యాక్చువల్‌గా తను హాఫ్ సారీలో ఒక ఫోటో షూట్ తీయించుకుంది. అంటే తను మార్కెట్‌లోకి వెళ్లి తను ఒక టమాటో అనుకుంటా. టమాటోతో ఆడుకుంటున్నట్టు అట్లా ఒక ఫోటో షూట్ తీయించుకుంది. అదైతే సోషల్ మీడియాలో ఇప్పుడు చాలా వైరల్ అయింది. దానికి సంబంధించిన ఫోటోస్, వీడియో పెడుతున్నా చూసేయండి. ప్లస్ తను బంగారం ఈవెంట్‌కెళ్ళినప్పుడు తనుజ, కళ్యాణ్ ఇద్దరు అసలు గొడవ పడ్డారు. అసలు వాళ్ళిద్దరు మాట్లాడుకోలేదని చెప్పి అన్నారు. దానికి సంబంధించిన క్లిప్ కూడా నేను ఒక షార్ట్‌లో అప్‌లోడ్ చేశాను. ఆ స చిన్న క్లిప్ ఒకటి దీనిలో కూడా అప్‌లోడ్ చేస్తున్నా చూడండి. మీరే చెప్పండి వాళ్ళు మాట్లాడుకున్నారా లేదా అనేది కూడా మీరే చెప్పండి నాకు. ప్లస్ కొన్ని చోట్ల చూస్తే బంగారు ఈవెంట్‌లో వాళ్ళిద్దరు మాట్లాడుకోకుండా ఇద్దరు కావాలని చెప్పి అవాయిడ్ చేసుకుంటున్నట్టు కనిపిస్తుంది మేడం అన్నారు. యెస్, అవాయిడ్ చేసుకున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఫోకస్ మొత్తం వాళ్ళ దగ్గరే ఉంటుంది. యాక్చువల్‌గా కళ్యాణ్ గూడా ఒక చోట ఒకళ్ళకి వార్నింగ్ ఇస్తున్నాడు. మీరు కొంచెం పక్కకి తిప్పండి. ఆ కెమెరాలో పక్కకి తిప్పండి అంటుంటే, లేదండి మా ఫోకస్ మొత్తం మీ మీదే ఉంటుంది. ఎందుకంటే మీ మీ అసలు తనుజ, కళ్యాణ్ అంటే ఎంత ఫేమస్ అంటే హీరోయిన్‌లకి కూడా లేనంత క్రేజ్ మీ ఇద్దరికుంది. అందుకని మీ ఇద్దరిని మేము ఫోకస్ పెట్టి చేస్తే చాలు. మాకైతే ఇంక మేము బతికిపోవచ్చు అని చెప్పి అనటం కూడా మనకు ఒక చోట వినిపించిందనమాట. అంటే సో, తనుజ, కళ్యాణ్ వచ్చేసి చాలా క్లోజ్‌గానే ఉంటున్నారు. వాళ్ళిద్దరికీ ఏమీ ప్రాబ్లమ్ అయితే లేదు. బట్ వాళ్ళిద్దరూ వాళ్ళ ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్నారు కాబట్టి కొంచెం టెన్షన్స్ అవి ఉంటాయి గదా. అంటే వెబ్ సీరీస్ ఏమవుతుందని చెప్పి తనుజ, ఆల్బమ్ ఏమవుతుందని చెప్పి కళ్యాణ్‌కి అట్లాంటివి అయితే ఉంటాయి గదా. సో, అట్లాంటి ప్రాబ్లమ్ ఉంది. అంతేగాని వాళ్ళిద్దరికైతే ఎట్లాంటి ప్రాబ్లమ్ లేదు పర్సనల్‌గా అయితే. సో, ఇప్పుడు కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే కళ్యాణ్ ఆల్రెడీ తన ఆల్బమ్ రిలీజ్ అయింది గదా. ఆ ఆల్బమ్‌లో వచ్చేసి ట్రైలర్ ఒకటి రిలీజ్ అయింది. ఇంకా ఫ్రైడే వచ్చేసి దానికి సంబంధించి ఫుల్ రిలీజ్ అవుతుంది. ప్రీమియర్ షో కూడా వేశారట. ఆ ప్రీమియర్ షో చూడటానికి చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ కూడా తను చాలా అప్రిషియేట్ చేశారట. రీజన్ ఏంటంటే తను చేసింది అంటే దానిలో ఉన్న గ్లిమ్సే కావచ్చు, దానిలో ఉన్న కంటెంటే కావచ్చు, అవన్నీ చూస్తుంటే చిన్న షార్ట్ ఫిల్మ్ చూసినట్టుంది. ఆల్బమ్ చూసినట్టు మాకైతే అనిపించలేదు. సూపర్‌గా ఉంది. చాలా బాగుందని చెప్పి చెప్పారట. ప్లస్ దీన్ని ప్రమోట్ చేయడానికి వచ్చినోళ్ళు
ఎవరంటే నవదీప్ గుర్తున్నాడా? ఇప్పుడు 'అగ్ని పరీక్షలో' వన్ ఆఫ్ ది జడ్జ్ నవదీప్ వచ్చాడు. ప్లస్ శేఖర్ మాస్టర్ వచ్చాడు. శివాజీ గారొచ్చారు. ఇట్లా చాలామందొచ్చి తన సాంగ్‌ని ప్రమోట్ చేస్తున్నారనమాట. ట్రయల్‌ని ప్రమోట్ చేస్తున్నారు. ప్లస్ తను ఒక ప్రెస్ మీట్ కూడా అరేంజ్ చేశాడనమాట. ఆ ప్రెస్ మీట్‌లో చాలా విషయాలు షేర్ చేసుకున్నాడు. యాక్చువల్‌గా వాళ్ళు అడిగిందేంటంటే, మీరు 'బిగ్ బాస్' సీజన్ 9 అయిపోయిన తర్వాత అసలు ఎంత ఫేమస్ అయ్యారంటే, ఎక్కడ చూసినా కూడా మీ గురించే వినిపిస్తుంది. అసలు 'బిగ్ బాస్' కేర్ ఆఫ్ అడ్రెస్ అంటేనే ఇంకా కళ్యాణ్ పడాలా అని చెప్పి అంటారంటే, ఇదంతా మీరు నాకు పెట్టిన అదృష్టం అని చెప్పి అన్నట్టు మాట్లాడాడు. తర్వాత ఇప్పుడు 'బిగ్ బాస్' సీజన్ 10కి వెళ్ళబోయేవాళ్ళు. అంటే అగ్ని పరీక్షకి ఎళ్ళబోయే వాళ్ళకి మీరేం చెప్తారు? ఎట్లా ఉండమని చెప్తారంటే, నేను ఏం చెప్పను. ఎవరికి సంబంధించినట్టు ఎవరిది వాళ్ళు చూసుకోవాలి. అంటే నేను చెప్పినంత మాత్రం నేను చెప్పింది చేశారంటే వాళ్ళు సెలెక్ట్ అవుతారని ఏం లేదు. జనాలకి ఎవరు నచ్చుతారో మనకు తెలీదు. ఎట్లా మీరు విన్ అవ్వడానికి జెన్యూన్‌గా కాకుండా ఆర్టిఫిషియల్‌గా ఉంటే మిమ్మల్ని 2, 3 వీక్స్‌లోనే బయటకి నెట్టేస్తారు. యాక్చువల్‌గా జనాలకి ఏవి నచ్చుతాయో మనకు తెలీదు. ప్లస్ జనాలకి నచ్చాలంటే జెన్యూన్‌గా ఉండటం మాత్రమే చేయాలి. అక్కడ నటనలైతే ఎక్కడా మనకైతే పనికిరావు. ఫస్ట్ 1, 2, 3 వీక్స్ నటించగలరు కానీ 10 వీక్స్, 20 వీక్స్ అట్లా ఎవ్వరు నటించలేరు గదా! అందుకని మీరు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉంటే మంచిదని అన్నట్టు చెప్పాడనమాట. ఇప్పుడు అగ్ని పరీక్ష వస్తుంది గదా! అగ్ని పరీక్ష ఎట్లా ఉండబోతుందని అంటే, దాని గురించి మనకైతే తెలీదు అని చెప్పి అన్నాడనమాట. 'బిగ్ బాస్' సీజన్ 10 మీలానే ఉంటుందా? ఏమైనా మార్పులున్నాయా అని చెప్పి అడిగితే, యాక్చువల్‌గా అది ఇంకా స్టార్ట్ అయిన తర్వాతే తెలుస్తుంది. ఏమైనా మార్పులు, చేర్పులున్నాయా అని మనకైతే ఏం తెలీదు వాటి గురించి అన్నాడనమాట. అప్పుడు మీరు 'బిగ్ బాస్' సీజన్ 9లో ఉన్నప్పుడు మీకు మామూలుగా 'నాగార్జున సార్' వచ్చినప్పుడు ఎట్లా అనిపించేదంటే, అసలు ఫ్రైడే వరకు ఒక ఎత్తు, 'నాగార్జున సార్' వచ్చినప్పుడు ఒక ఎత్తు. ఎందుకంటే మాకు 'బిగ్ బాస్' అంటేనే 'నాగార్జున సార్'. 'నాగార్జున సార్‌ని' చూస్తే మాకసలు ఎంత హ్యాపీగా అనిపించేదంటే, ఆ వీక్ మొత్తం ఒకళ్ళ ఫేస్‌లో ఒకళ్ళు చూసుకుంటుండేవాళ్ళం. 'నాగార్జున సార్' రాంగాల్నే అసలు మా ఫ్యామిలీని చూసినట్టే హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. అసలు అది ఒక ఆ జర్నీ అయితే వేరు అని చెప్పి మాట్లాడాడనమాట. అది మాట్లాడటమే కాదు, ఇప్పుడు మీరు ఏమేం ప్రాజెక్ట్ చేస్తున్నారంటే, ఆల్రెడీ నాకు ఆల్బమ్ ట్రైలర్ రిలీజ్ అయింది. దానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్లస్ ఇప్పుడు ఫ్రైడే వచ్చేసి అది రిలీజ్ అవుతుంది. సాంగ్ రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి నేను అనౌన్స్ చేస్తానని చెప్పి చెప్పాడనమాట. అంటే వెబ్ సీరీస్ చేసే ఛాన్స్ ఉందా మీరు తనూజతోని అడిగితే, తనూజ నేను చేస్తాము. మీకైతే ఒక బిగ్ సర్ప్రైజ్ రాబోతుందని చెప్పి చెప్పాడనమాట. ఆ సర్ప్రైజ్ ఏంటనేది ఆల్రెడీ నాకు తెలిసింది. బట్ నేను మళ్ళీ ఇది చెప్పాననుకోండి, మీరు చెప్పారు రాలేదని చెప్పి అంటారు. అందుకనే వాళ్ళు రివీల్ చేసిన తర్వాత నేను రివీల్ చేస్తాను. త్వరలో ఒక గుడ్ న్యూస్ రాబోతుందనమాట. ప్లస్ తనుజ వచ్చేసి చాలా మూవీస్‌లో తను సైన్ చేసింది. ప్లస్ అవి కూడా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ గైస్. లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌లో తనుజ సైన్ చేసింది. కళ్యాణ్ కూడా కొన్ని మూవీస్‌లో సైన్ చేశాడు. అవి కూడా ఎట్లా అంటే తనకి తగ్గట్టు అంటే తన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టే ఉంటాయన్నమాట ఆ మూవీస్. సో, ఇప్పుడు మనకి పండగే అని చెప్పొచ్చు. యాక్చువల్‌గా నేను ఒకటి చెప్పాను మీకు గుర్తుందో లేదో. తనుజ, కళ్యాణ్ ఇద్దరు ఒకేసారి వస్తుంది చూడండి గైస్. ఇప్పుడు తనది ఫ్రైడే రిలీజ్ అవుతుంది. 28న మన తనూజ వెబ్ సీరీస్ రిలీజ్ అవుతుంది. అంటే ఇద్దరు ఒకేసారి రిలీజ్ అయిందా? సో, కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు కొన్ని ప్రమోషన్స్ చేశాడు. ఆల్రెడీ చెప్పాను గదా! వాటికి సంబంధించి కొన్ని ఇన్‌స్టిట్యూట్స్‌కి కూడా వెళ్ళాడనమాట. వెళ్ళి తన సాంగ్‌ని ప్రమోట్ చేయడానికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళి అక్కడ కొన్ని మాట్లాడి అంటే ఇన్‌స్టిట్యూట్ గురించి మాట్లాడి, తన గురించి మాట్లాడి ప్లస్ మోటివేట్ చేసి స్టూడెంట్స్ మోటివేట్ చేసి తన సాంగ్‌ని కూడా ప్రమోట్ చేశాడు. అంటే యాక్చువల్‌గా తనకి ఫ్యాన్స్ ఎవరో మనకు బాగా తెలుసు. ఇట్లా ఇన్‌స్టిట్యూట్, కాలేజెస్, స్కూల్స్ ఈటికి ఎక్కువ తనకి తెలిసిన వాళ్ళు కాబట్టి అక్కడ ప్రమోట్ చేశాడు. అంటే విజయనగరంలో ఎక్కువ ప్రమోట్ చేశాడు. విజయనగరంలో వచ్చేసి యాక్చువల్‌గా అగ్ని పరీక్ష ఫ్లేమ్ టూర్ అని చెప్పి ఒకటి చేశాడనమాట. అదైతే సోషల్ మీడియా చాలా వైరల్ అయింది. దానికి సంబంధించి ఆల్రెడీ నేను షార్ట్ కూడా పెట్టాను. ఫ్లేమ్ టూర్ ఏంటంటే అగ్ని పరీక్ష స్టార్ట్ అవుతున్నప్పుడు విజయనగరంలో తన ఫ్యాన్స్‌ని అందరిని ఒక చోట మీట్ చేసి ఫ్లేమ్ టూర్ అని చెప్పి చేశాడనమాట. మన కళ్యాణే కాదు డిమాండ్ పవన్ కూడా చేశాడు ఫ్లేమ్ టూర్ వైజాగ్‌లో. వైజాగ్‌లో అగ్ని పరీక్ష ఫ్లేమ్ టూర్ అని చెప్పి పెట్టాడనమాట. అంటే యాక్చువల్‌గా ఇదేంటంటే అగ్ని పరీక్షకి సంబంధించి ప్రమోషన్ లాగా అనమాట. ప్రమోషన్ లాగా స్టార్ట్ చేసి ఇట్లా చేస్తారు. ఇదైతే ఇట్లా చేస్తే అంటే ఇంకా అగ్ని పరీక్ష స్టార్ట్ అవుతుందని చెప్పి చెప్పడం. యాక్చువల్‌గా అగ్ని పరీక్ష ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్పి ఇలా ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు వాళ్ళకి సంబంధించిన ఫోటోస్ కూడా నేను అప్‌లోడ్ చేశాను. ఆ ఫోటోతో పాటు వీడియో కూడా అప్‌లోడ్ చేశాను. అవి మిస్ అవ్వకండి చూడండి. చూసి అవి ఎట్లా ఉంది అని చెప్పి నాకు దానికి కామెంట్ కూడా పెట్టండి గైస్. సో ఇదొచ్చేసి కళ్యాణ్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. సంబంధించిన అప్డేట్ నెక్స్ట్ వీడియోలో చూడండి. సో సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బై.